హీరోయిన్ స్థాయి నుంచి మీరు మళ్ళీ చెల్లెల పాత్రలకు పరిమితం అవుతుంటే ట్రై చేస్తే ఇంకా హీరోయిన్గా కొనసాగేవాళ్ళేమో కదా అప్పట్లో. మీకు డ్యాన్స్ కూడా వచ్చు అంటున్నారు పైగా. వచ్చు, కానీ నాకు తమిళ్లో చాలా సినిమాలు వచ్చాయి. అప్పుడు స్విమ్మింగ్ డ్రెస్ ఏమంటే వేసేదాన్ని కాదు. ఓకే, రిస్ట్రిక్షన్ పెట్టుకున్నారు మీరు. కార్తిక్ అని ఒక హీరో ఉండే కదా పాత, ఆయనతో ఒక సినిమా వచ్చింది స్విమ్మింగ్ డ్రెస్ ఏమని. చేత చిలుకలు చేసాడు కార్తిక్. నేను స్విమ్మింగ్ డ్రెస్ వేయనని నేను ఆ సినిమా అవాయిడ్ చేశాను. తర్వాతనేమో అలాగా కొన్ని సీన్స్ వస్తే నేను చేయలేదు, అందుకని అవాయిడ్ చేశాను. ఆ తర్వాతనేమో నాది మన అసాధ్యలో నాకు సినిమా చేశాను. బాలాజీ, నేను, నరేష్, అరుణ వీళ్ళంతా. దాంట్లో కూడా స్విమ్మింగ్ డ్రెస్ చేయనంటే కోటారెడ్డి గారు దానికి డైరెక్షన్. ఆయన తలబట్టుకుని వేరే అమ్మాయితో చేయించారు, డూప్ పెట్టారు. స్విమ్మింగ్ డ్రెస్ మాత్రం కనిపిస్తుంది, ఫేస్ మాత్రం నాకు కనిపిస్తుంది అట్లా అనమాట. ఇలా అయితే ఎలా పద్మ అని. అందుకని నాకు 1980 నుంచి 86 35 మూవీస్ ఇచ్చారు. సినిమా వాళ్ళందరూ చాలా మంచోళ్ళు. మా నాన్న మంచోడు, మా అమ్మ మంచిది, నా పెద్ద తమ్ముడు మంచోడు, చిన్న తమ్ముడు మంచోడు, నాకు బాగా సపోర్టింగ్ ఇచ్చేవాళ్ళు. కానీ ఆ తర్వాత మీరు సినిమాలు తగ్గిపోవడానికి కారణం ఏంటి? 1986 నుంచి ఒక దుష్ట శక్తి రాత రాయడం మొదలుపెట్టింది నా మీద, అందుకే తగ్గిపోయి. క్షుద్రశక్తి అనుకోవచ్చు. దుష్టశక్తి, శుద్రశక్తి, మాయాశక్తి, పైకి మంచిగా కనిపించే ఒక శక్తి, 74 ఏజ్ ఒక శక్తి. ఆ శక్తి ఆడా మగ? మగ. నేను ఊహించుకోవాలి ఆ శక్తి ఏంటా అని. మగ శక్తి. 1986 నుంచి ఏ వేషాలు రానిలేదు. పాపం ఎవరైనా సినిమా వాళ్ళు ఇచ్చినా వాళ్ళకి ఒక మంచిగా చెబుతూ వాళ్ళని మాయ చేసేసి ఏ వేషాలు రానిలేదన్నమాట. అడ్డుకుంది, ఇంతవరకు ఇప్పటికీ అడ్డుకుంటుంది, బతకనీయడం లేదు. ఎందుకు ఆ శక్తికి అంత ఇంట్రెస్ట్ ఏంటి అసలు దాని మీద? ఆ శక్తికి సొంతంగా కథలు రాయడం రాదు, నా మీదే రాస్తుంది. అందువల్ల రాసుకొని వస్తువుగా మార్చేసింది. మా నాన్నని హింసించేసరికి మా నాన్న 207లో చనిపోయారు. ఈ రాత హింసతో హింసించేశాడు. 209లో మా అమ్మ చనిపోయింది హార్ట్ అటాక్తో. ఈ రాత హింసకే నా పెద్దమ్ముడు చనిపోయాడు. ఈ రాత హింసకే నా తమ్ముడికి హార్ట్ అటాక్ వచ్చింది 2 సార్లు. ఈ రాత హింసతో తమ్ముడు భార్య పిల్లల్ని హింసించడం, చిన్న ఏజ్ పిల్లల్ని పెద్ద ఏజ్ అయి రాయడం. ఇంకా నా తమ్ముడు కూడా చెన్నైలో సొంత ఇల్లు అమ్మేశాడు. తమ్ముడు భార్య పిల్లలు చెన్నై వదిలి వెళ్ళిపోయారు, వాళ్ళు వేరే దిక్కును బతుకుతున్నారు. అది అందమైన ఒక కుటుంబం, అందమైన కుటుంబం. మీరు చెప్తుంటే సెంట్రల్ గవర్నమెంట్ జాబు, చక్కటి ఫ్యామిలీ, ఒకసారి విచ్ఛిన్నం అయిపోయినట్టుగా అనిపించట్లా? విచ్ఛిన్నం అంటే ఆ దుష్ట శక్తికి సొంతంగా కథ రాయరాదు. మా ఫ్యామిలీని ఒక రాసుకునే వస్తువుగా, వాడి ఐడియాగా, వాడు ఇన్స్పిరేషన్ అయ్యే విధంగా హింసించుకుంటూ, ప్రాబ్లం కల్పించుకుంటూ, మేము ఏడుస్తుంటే అది చూసి రాసుకునేది అలవాటైన ఒక శక్తి. నేను అనేది ఏంటంటే మీ అనుమానం ఏమో ఆ శక్తి ఉందని. అనుమానం ఉంటే నేను పెద్ద ఆర్టిస్ట్ అయ్యేదానిగా. సినిమా వాళ్ళందరూ మంచి కాబట్టి. మరి ఇప్పటికి కూడా నేను రోడ్డు మీద వెళ్తున్నానంటే ఆ దుష్ట శక్తే కారణం. నా ఫోన్ ట్రాపింగ్ పెడతాడు, 74 ఏజ్, ఫోన్ ట్రాపింగ్ పెట్టి ఇనుకుంటూ, ఆ దుష్ట శక్తే చేస్తుందండి, ఇంకెవరు లేదు.